It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 229 మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. చదివిన కాన్సెప్ట్ని అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈరోజు సండే, వీడియో సండే రోజు పడుతుంది. నాకు ఒక 15 minutes టైం ఇవ్వండి. వీడియో చాలా ఇంపార్టెంట్ అబౌట్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ గురించి తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో జిమ్కి వెళ్ళిపోయినా, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్లో మన ఈరోజు బైసెప్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అనమాట. రియల్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి. అబౌట్ యువర్ బ్రెయిన్, మన బ్రెయిన్ గురించి మనం తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అక్కడ బాడీ మీద 50 kgs వేసుకొని ట్రైసెప్ డిప్స్ కొడుతున్నా. తర్వాత ట్రైసెప్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు బైసెప్ వర్కౌట్ చేస్తున్నాను. సో ట్రైసెప్ అండ్ బైసెప్ వర్కౌట్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ అకాడమీకి వెళ్ళలేదు, ఎందుకంటే సాటర్డే కాబట్టి అకాడమీ క్లోజ్ ఉంటుంది. సో జిమ్లోనే ప్రాక్టీస్ చేస్తున్నా. సో దాన్ని కొంచెం వార్మప్ చేస్తున్నాను. అది చూడడానికి జర ఫన్నీగా ఉండొచ్చు, బట్ చాలా వార్మప్ అవుతుంది బాడీ అంతా. సో పంచింగ్ స్పీడ్ కోసం స్ట్రైకింగ్ చేస్తున్నాం అనమాట. స్ట్రైకింగ్ స్పీడ్ పెరగడానికి, అంటే వెయిట్స్తోని మనం అంత స్పీడ్గా చేస్తున్నామంటే చేతులకి మనం వెయిట్స్ లేకపోతే ఇంకా ఈజీగా చేస్తాం అనమాట. సో అట్లా స్పీడ్ పెరగడానికి. సో సమ్ షాడో బాక్సింగ్ కూడా చేసిన. ఇంకా జిమ్లో అందరు జిమ్ చేస్తుంటారు, ఇక మనం వాళ్ళ మధ్యలో షాడో బాక్సింగ్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్టిల్ మనం చేయాలి. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటే మనం చేసే పనులు ఆగిపోతాయి. కాబట్టి డోంట్ కేర్ అబౌట్ వాట్ పీపుల్ థింక్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డూ ఇట్ వేర్ ఎవర్ యు ఆర్. చూడండి, యూ కెన్ సీ ద స్పీడ్. అక్కడ నా చేతిలో స్పీడ్ చూడండి. సో ప్రాక్టీస్ అంతా అయిపోయింది, బాడీ అంతా బాగా చెమట వచ్చేసింది. ఇంకా టీషర్ట్ వేసుకొని వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. రిలాక్స్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో జిమ్లో వర్కౌట్ చేయడం అండ్ షాడో బాక్సింగ్ చేయడం కొంచెం ఎక్కువనే అవుతుంది, బట్ స్టిల్ ఐ కంప్లీటెడ్. ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. సూపర్ వీడియో, వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవరీబడీ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 229 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో టాపిక్ నెంబర్ 2 డిస్కస్ చేస్తున్నాం అనమాట. టాపిక్ నెంబర్ 2 నేమ్ ఏంటంటే ద బ్రెయిన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ హౌ ద బ్రెయిన్ ఫంక్షన్స్ అండ్ హౌ వి యూజ్ దిస్ బ్రెయిన్ టు బికమ్ సక్సెస్ఫుల్ అండ్ టు బికమ్ లైక్ ఎ సూపర్ హ్యూమన్. ఈ లెసన్ లో ఎంత కంటెంట్ ఉందంటే డెఫినెట్గా ఈ లెసన్ని మీరు 100% లాస్ట్ వరకు విని, ఇందులో నేను ఒక 2-3 ట్రిక్స్ చెప్తా. ఆ 2-3 ట్రిక్స్ని మనం యూస్ చేసుకుంటే డెఫినెట్గా ఈ బ్రెయిన్ అనేది ఏదైతుందో హ్యూమన్ బ్రెయిన్, ఈ హ్యూమన్ బ్రెయిన్ని మనం సూపర్ బ్రెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే హ్యూమన్ బ్రెయిన్ని సూపర్ బ్రెయిన్ లాగా పనిచేసే విధంగా మనం మన బ్రెయిన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ క్రియేట్ సో మెనీ ఐడియాస్, యూ కెన్ జనరేట్ సో మెనీ థాట్స్, యూ కెన్ పర్ఫార్మ్ బెటర్, యువర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్. ఇవన్నీ ఏం చేస్తుంది, మనల్ని సక్సెస్ అవడానికి బాగా కోఆపరేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిదానికి మనం ఏం చేసినా మనకి బాడీలో ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అవర్ బ్రెయిన్. సో వితౌట్ బ్రెయిన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? వీ కెనాట్ జనరేట్ ఎనీథింగ్, వీ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్, వీ కెనాట్ అనలైజ్ ఎనీథింగ్, వీ కెనాట్ వాక్, వీ కెనాట్ సిట్, రైట్? మనకు ఏ అవయవాలు లేకుండా బతకగలుగుతాం, కానీ బ్రెయిన్ లేకుంటే, బ్రెయిన్ పనిచేయకపోతే మనం వీఆర్ లైక్ ఎ డెడ్ బాడీ, రైట్? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెయిన్ హెల్త్ గురించి మాట్లాడదాం. అండ్ బ్రెయిన్ని మనం ఎట్లా సూపర్ బ్రెయిన్ లాగా కన్వర్ట్ చేయాలని కూడా మాట్లాడదాం అనమాట. ఈ బుక్లో, ఈ లెసన్లో చాలా కంటెంట్ ఉంది ఫ్రెండ్స్. డెఫినెట్గా చాలా ఫోకస్గా, చాలా అలర్ట్గా వినండి. ఐ వాంట్ ఆల్ యువర్ అటెన్షన్, ఐ వాంట్ కంప్లీట్ అటెన్షన్. నాకు ఏదో మీరు ఏదో టైం పాస్ చేసుకుంటూ చూడొద్దు, ఫుల్ ఫోకస్గా చూస్తేనే వీడియో చూడండి. ఏదో టైం పాస్కి అయితే వీడియో అస్సలు చూడకండి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా అటెన్షన్ కోరుతుంటుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు కంప్లీట్గా అటెన్షన్ చేసి ఫోకస్గా వింటేనే మీకు నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్, ద బ్రెయిన్. సో ఇక్కడ మనము ఈ లెసన్ స్టార్ట్ కాక ముందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా. ట్రై టు అండర్స్టాండ్. హ్యూమన్ బ్రెయిన్ అంటే మనకున్న మెదడు అందరికి అదే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సేమ్ అదే బ్రెయిన్, అందరికి ఉండేది సేమ్ బ్రెయిన్. బట్ కొందరు జనాలు చాలా క్రియేటివ్గా ఉంటారు, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా బెటర్ థాట్స్ ఇస్తారు, బెటర్ డెసిషన్స్ ఇస్తారు. కొందరికి ఏంటంటే అంత బెటర్ డెసిషన్స్ తీసుకోవడం రాదు, వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ ఉండదు, వాళ్ళకి ప్రాపర్గా ఇమాజినేషన్ చేయలేరు, వాళ్ళ ప్రాపర్గా డెసిషన్ మేకింగ్ ఉండదు, వాళ్ళ ప్రాపర్గా ప్లానింగ్ ఉండదు. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అదే మైండ్ మనకున్నది, అదే మెదడు. అదే మెదడుని యూజ్ చేసుకొని కొందరు మిరాకిల్స్ చేస్తారు, కొందరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప క్రియేటివిటీ చేస్తారు.
సైంటిస్ట్‌లు చూడండి, మనకున్న బ్రెయిన్ సైంటిస్ట్‌లకున్న కూడా బ్రెయిన్ కూడా అదే కదా! బట్ సైంటిస్ట్‌లు అంత కొత్త కొత్త ఇన్నోవేషన్స్‌ని ఎట్లా తీసుకొస్తారు? వాళ్ళకి ఐడియాస్ ఎక్కడి నుంచొస్తాయి? బట్ మనకెందుకు రావట్లేవు అట్లాంటి ఐడియాస్ అంటే, వాళ్ళు బ్రెయిన్ యొక్క సూపర్ పవర్‌ని అన్‌లాక్ జేస్తారు. బ్రెయిన్‌ని ఎట్లా వాడాలో వాళ్ళకి తెలుస్తది. బ్రెయిన్‌ని ఏ విధంగా నువ్వు యూజ్ చేసుకోగలుగుతావు అనేది వాళ్ళకి తెలుస్తదనమాట. సో, మనకి వి ఆర్ లైక్ ఎ బిచారాస్. మనకి స్కూల్‌లో నేర్పరు. మనకి ఎవ్వడు నేర్పడు మన బ్రెయిన్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది. బట్ సైంటిస్ట్‌లు మన బ్రెయిన్‌ని ఎట్లా ఇంప్రూవ్ జేసుకోవాలో వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ జేసుకోవడం వల్ల వాళ్ళకి అన్ని ఇన్నోవేటివ్ థాట్స్, అంత క్రియేటివ్ థాట్స్, అంత మెమరీ పవర్ వాళ్ళ లోపటుంటది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. వాళ్ళు గూడా మనుషులే గదా! సో, మనం గూడా వాళ్ళలాగా అవ్వాలంటే ఏం జేయాలి? ఈ జనరేషన్‌లో మనం గూడా ఒక సైంటిస్ట్ లాగా థింకింగ్ జేయగలగాలి. ఒక సైంటిస్ట్ లాగా ఇన్వెస్టిగేట్ జేయగలగాలి. ఒక సైంటిస్ట్ లాగా ఇన్నోవేట్ జేయగలగాలి. ఆ ఇన్నోవేషన్, ఆ క్రియేషన్ మనకు రావాలంటే మనం మన బ్రెయిన్ గురించి చదవడం, నేర్చుకోవడం అండ్ బ్రెయిన్‌ని ప్రాపర్‌గా ఫంక్షన్ చేసే విధంగా మనం దాన్ని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ జనరేషన్‌కి మనకందరికి చాలా అవసరం. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల, ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ వల్ల మన బ్రెయిన్ అనేది కెపాసిటీ తగ్గిపోతుంది రోజు రోజుకి. మన బ్రెయిన్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల మన లోపల ఇంటెలిజెన్స్ ఉండట్లేదు, క్రియేటివ్ ఉండట్లేదు. మనకే లైఫే బోర్ కొట్టే విధంగా మన బ్రెయిన్ తయారైపోయిందనమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనం వి హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ అవర్ బ్రెయిన్ ఎ సూపర్ బ్రెయిన్ ఆర్ అట్‌లీస్ట్ ఎ బెటర్ బ్రెయిన్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి స్టే ట్యూన్డ్ అబౌట్ అవర్ బ్రెయిన్. కాబట్టి మన బ్రెయిన్ చూడండి. సో, బిఫోర్ బ్రెయిన్ మనం ఒక టవర్, సెల్ ఫోన్ టవర్ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్. సెల్ ఫోన్ టవర్ చూడడానికి ఎలా ఉంటది? సో, ఫ్రమ్ కింద నుంచి ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా చెయ్యి సెల్ ఫోన్ టవర్ అనుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ నుండి కింద బేస్ అన్నమాట. సో, ఇక్కడ పైన వరకు ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ ఏముంటది? నీకేమైనా వైర్‌లుంటాయా? యూ డోంట్ హావ్ నథింగ్. సింపుల్‌గా ఇదంతా రాడ్‌లుంటాయి. బట్ పైనేముంటది మనకి? యాంటెన్నా ఉంటది. అంటే ఇది హ్యూమన్ బాడీ అనుకుంటే దిస్ ఈస్ వాట్ యాంటెన్నా. అంటే వితౌట్ దిస్ యాంటెన్నా ఎంత పెద్ద టవర్ కట్టినా యాంటెన్నా సక్కగా లేదనుకో, ఆ టవర్ కట్టి లాభం లేదు. ఎందుకంటే ఎంత పెద్ద టవర్ కట్టినా యాంటెన్నా పవర్‌ఫుల్‌గుండి, యాంటెన్నా పవర్‌ఫుల్‌గా వైబ్రేషన్స్‌ని, వేవ్ లెంగ్త్స్‌ని, ఫ్రీక్వెన్సీస్‌ని అబ్జర్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే ఆ టవర్ ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా పనిచేస్తది. సో, యాంటెన్నా పైన బాలేదనుకో, కింద టవర్ ఎంత పెద్దగున్నా, కింద టవర్ ఎంత సాలిడ్‌గున్నా, కింద టవర్ ఎంత రిచ్‌గున్నా ఇట్స్ వేస్ట్. కాబట్టి మనం గూడా యాస్ ఎ హ్యూమన్ బాడీగా మనం ఇట్లా నిల్చున్నప్పుడు, మన కింద నుంచి పై వరకు మన బేస్ అండ్ మన టాప్ మోస్ట్ పాయింట్ ఉంటది కదా! ఈ పాయింట్ మన బ్రెయిన్. సో, దట్ ఈస్ కాల్డ్ కైండ్ ఆఫ్ యాంటీనా. సో, ఫ్రెండ్స్ మన బ్రెయిన్‌లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇది యాంటీనా అన్నాం గదా! అంటే ఇదేంది? ఇట్ వర్క్స్ విత్ ఎలక్ట్రిసిటీ. ఇట్ వర్క్స్ విత్ వాట్? ఎలక్ట్రిసిటీ. మన థాట్స్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి సైంటిస్ట్‌ల ఫోటోలు చూడండి. వాళ్ళకేదైనా థాట్ వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంటది. ఇట్లుంటది. ఆ ఫోటో ఉంటది. ఆ ఫోటో ఉండి పక్కకి ఏం పెడతారు? ఎలక్ట్రికల్ బల్బ్ బెడతారు. ఎలక్ట్రికల్ బల్బ్ పెట్టడం అంటే అర్థమేంటి? యువర్ థాట్స్ ఆర్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్. యువర్ థాట్స్ ఆర్ వైబ్రేషన్స్. కాబట్టి మనకొచ్చే థాట్స్ తక్కువున్నయి. మనకెక్కువ క్రియేటివిటీ లేదు. అంటే దాని అర్థమైంది మన థాట్స్ లోపల వైబ్రేషన్ ఎక్కువ లేదు. మన థాట్స్‌లో కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువ లేదు. అదే సైంటిస్ట్‌లకొచ్చే థాట్స్ ఎక్కువొస్తాయి. చాలా బ్రాడ్ లెవెల్‌లో ఒస్తాయి. చాలా పెద్ద పెద్ద థాట్స్ ఒస్తాయి. అంటే అర్థమైంది వాళ్ళ థాట్స్‌లో ఎలక్ట్రిసిటీ ఎక్కువుంది. వాళ్ళ థాట్స్‌లో వైబ్రేషన్స్ ఎక్కువున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మన థాట్స్ లోపటుండే వైబ్రేషన్‌ని పెంచితే మన బ్రెయిన్ పవర్ పెరుగుతది. యువర్ థాట్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎనర్జీ. ఎనర్జీ ప్యాకెట్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆలోచించే విధాన్ని మార్చుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఫీల్ అయ్యే విధాన్ని నువ్వు మార్చుకుంటావో, అప్పుడేమైద్దంటే నీ థాట్స్ లోపటున్న ఎలక్ట్రిసిటీ పెరుగుతది. నీ థాట్స్ లోపటున్న ఎనర్జీ పెరుగుతది. ఎప్పుడైతే ఎనర్జీ పెరుగుతదో, నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్, నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతది. ఎప్పుడైతే యువర్ ఫ్రీక్వెన్సీ, యువర్ వైబ్రేషన్ ఇంక్రీజెస్ డెఫినిట్‌గా యూ కెన్ రిసీవ్ మోర్ థాట్స్ అండ్ యూ కెన్ సెండ్ మోర్ థాట్స్. అర్థమైందా? మేబీ అర్థమైండొచ్చు, అర్థం కాకపోయుండొచ్చు. బట్ ట్రై టు అండర్‌స్టాండ్. మనకు కొంచెం ఐడియా ఉండాలి అట్‌లీస్ట్. కదా! ఎందుకంటే పైన సూపర్ పవర్ యాంటెన్నా పెట్టినామనుకో, ఆ యాంటెన్నా ఏం చేస్తది? ఎంతో దూరం ఉన్న సిగ్నల్ కూడా గుంజగలుగుతది. అండ్ గుంజి ఎంతో దూరం ఉన్న సిగ్నల్‌ని పాస్ చేయగలుగుతది. అదే నువ్వు పైన వీక్ యాంటెన్నా పెట్టినావనుకో, ఇది తక్కువ రేంజ్‌లో ఉన్న సిగ్నల్‌నే గుంజగలుగుతది. అండ్ తక్కువ రేంజ్‌లో ఉన్న సిగ్నల్‌కి మాత్రమే సెండ్ చేయగలుగుతది. సో, మన బ్రెయిన్ గూడా దీన్ని పవర్‌ఫుల్ చేస్తే ఇట్ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హియర్. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని గ్రాబ్ చేస్తది. అదే దీన్ని పవర్‌ఫుల్ చేస్తే ఎట్లయితే గ్రాబ్ చేస్తదో అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటికి సెండ్ చేస్తది. ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఇన్ఫర్మేషన్‌ని గ్రాబ్ చేయడం అంటే ఏంది? క్రియేటివ్ ఇమాజినేషన్. యూ ఆర్ ఇమాజినేషింగ్ ఇట్ అండ్ యూ ఆర్ గెట్టింగ్ ఆల్ ద థింగ్స్ ఇంటూ యువర్ బ్రెయిన్ విత్ ఇమాజినేషన్. అండ్ విత్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఇట్స్ లైక్ సెండింగ్ సిగ్నల్. అంటే సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఏమైతది? సిగ్నల్స్ బయటికెళ్తాయి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఒక చెట్టు కింద కూర్చున్న బుద్ధుడు ప్రపంచంలో ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేసిండంట. ఎందుకు? ఆయనేం బుక్కులు చదవలే గదా! ఎందుకు అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేసిండు? ఎందుకంటే ఆయన లోపటున్న క్రియేటివ్ ఇమాజినేషన్‌ని, సబ్‌కాన్షియస్ మైండ్‌ని షార్ప్ చేసిండు. ఆయన యొక్క వైబ్రేషన్స్‌ని పెంచిండు. ఆయన యొక్క థాట్స్ యొక్క ఎనర్జీని పెంచిండు.
సో ఎప్పుడైతే నీ థాట్స్ యొక్క ఎనర్జీ నీ లోపల ఉన్న వైబ్రేషన్స్ పెరుగుతాయో డెఫినెట్‌గా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ విల్ సెండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ రీడింగ్ ఎనీథింగ్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. కొందరు వ్యక్తులు మేధావులు ఎందుకు అవుతారంటే మేధాశక్తి, దిస్ బ్రెయిన్, ఈ బ్రెయిన్ యొక్క యాంటీనా పవర్‌ని పెంచుతారు. ఆ పవర్ పెరగడం వల్ల అది ఎక్కువ సిగ్నల్స్‌ని, ఎక్కువ ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని లాగగలుగుతది. అంటే యూనివర్స్‌లో ఉండే ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని అబ్జర్వ్ చేయగలుగుతది. అండ్ నీకు కావాల్సిన బెటర్ క్రియేటివ్, ఇన్నోవేటివ్ థాట్స్‌ని బయటికి పంపగలుగుతది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బ్రెయిన్ ఫ్రెండ్స్. మన బ్రెయిన్ యొక్క యాంటీనాని పవర్‌ఫుల్ బ్రెయిన్‌గా మనం కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే మన యొక్క బ్రెయిన్ యాంటీనాని పవర్‌ఫుల్‌గా కన్వర్ట్ చేస్తామో అప్పుడే ఆ రిసీవింగ్ ఎండ్ సెట్ అండ్ యువర్ సెండింగ్ సెట్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. సో మన లోపట లోపం అదే. మన రిసీవింగ్ సెట్ తక్కువ. ఇక్కడ నేను కూర్చుంటా. నా పక్కకి ఏమైతుందో నేను కనీసం అది గమనించలేని శక్తి నాకు. నా వెనకేం జరుగుతుందో నేను గెస్ చేయలేను. నా పక్కకి ఏం జరుగుతుందో ఒక 2, 3 అడుగుల కింద వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అక్కడ ఏం జరుగుతుందో ఐ కాంట్ ఈవెన్ గెస్ బికాజ్ నా బ్రెయిన్ యొక్క యాంటీనా తక్కువ కాబట్టి ఇట్ డజంట్ రిసీవ్ దట్ సిగ్నల్. బట్ ఫ్రెండ్స్ కొందరు మార్షల్ ఆర్టిస్ట్ చూడండి కళ్ళకి గంతలు కట్టుకొని ఫైట్‌లు చేస్తారు. అంటే విత్ దేర్ సౌండ్, విత్ ద స్మెల్ వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ బ్రెయిన్ ఎంత యాక్టివ్‌గా ఉన్నట్టు దాని అర్థం. సింపుల్ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనం కళ్ళకి గంతలు కట్టుకొని ఈడ నుంచి కనీసం ఇంట్లో బయట ఒక 100 స్టెప్స్ ఏయనీకి భయపడతాం. ఇట్లా ఇట్లా అయిపోతాం కదా! బట్ కొందరు కండ్లకు గంతలు కట్టుకొని ఎన్ని రోజులైనా నడవగలుగుతారు. ఎంత పనైనా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ సిగ్నల్స్‌ని యాక్సెప్ట్ చేస్తది. ఫాస్ట్‌గా యాక్సెప్ట్ చేస్తది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి హర్డిల్స్ ఉండవు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి మనం చేయాల్సింది అందులో ఏంటంటే మన బ్రెయిన్ పవర్‌ని మనం ఇంక్రీజ్ చేయాలంటే మన థాట్స్ యొక్క వైబ్రేషన్‌ని ఇంక్రీజ్ చేయాలి. మన థాట్స్ యొక్క వైబ్రేషన్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి? టు బీ హ్యాపీ. నువ్వు ఎక్కువ స్మైల్ చేస్తే ఒక రోజులో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయితే మన లోపల వైబ్రేషన్ లేస్తది. ఎప్పుడైతే వైబ్రేషన్ లేస్తదో యాంటీనా షార్ప్ అయితది. ఎప్పుడైతే యాంటీనా షార్ప్ అయితదో థాట్స్ బాగొస్తాయి. సింపుల్ లాజిక్. వెన్ యూ ఆర్ హ్యాపీ, వెన్ యూ ఆర్ స్మైలింగ్ ఎట్ ఆల్ ద టైమ్, ఎట్ ఎవ్రీ సిట్యుయేషన్ నీ లోపల వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతది. ఎప్పుడైతే నీ లోపల వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతదో నీ బ్రెయిన్ షార్ప్ అవుతది. అంటే నీ బ్రెయిన్ యాంటెనాకి పవర్ వస్తది. సో ఆ పవర్ ఏం చేస్తది? ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని గ్రాబ్ చేస్తది. సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. మీరేదైనా పని చేసేటప్పుడు సాడ్‌గా ఉండి ఆ పని చేయండి. మీ బ్రెయిన్ ఎక్కువ రెస్పాండ్ కాదు. ఎందుకంటే బ్రెయిన్ యొక్క యాంటెనా పవర్ తగ్గుతది కాబట్టి, ఎక్కువ రిసీవ్ చేసుకోదు, ఎక్కువ సెండ్ చేయదు కాబట్టి నీకు ఎక్కువ క్రియేటివ్ థాట్స్ రావు. అదే నువ్వు బాగా హ్యాపీగా ఉండు, ఆ రోజంతా బాగా నవ్వు, చాలా ఎంజాయ్‌గా, చాలా జాలీగా ఉండు, నీ వైబ్రేషన్ రైజ్ అవుతది. ఆటోమేటిక్‌గా నీ బ్రెయిన్ ఎక్కువ పని చేయడానికి ఛాన్స్ ఉంటది. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే, మన బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవ్వాలంటే, మన థాట్స్‌లో ఉన్న వైబ్రేషన్స్‌ని పెంచాలి అంటే రైట్? మనం చేయాల్సిందల్లా యూ హ్యావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చెయి. ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా, వరస్ట్ సిట్యుయేషన్ ఉన్నా నవ్వు ఆ సిట్యుయేషన్ చూసి గాని బాధపడకు. ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావో నీ వైబ్రేషన్ నువ్వు తగ్గించుకుంటున్నట్టు దాని అర్థం. ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉన్నావో నీ వైబ్రేషన్ నువ్వు పెంచుకున్నట్టు అని అర్థం. సో ఎప్పుడైతే నీ వైబ్రేషన్ పెరుగుతదో యూ విల్ అట్రాక్ట్ ద పీపుల్, యూ విల్ అట్రాక్ట్ ద సిగ్నల్స్, యూ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నీ వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి అనుకో అసలు ఎవరు అట్రాక్ట్ చేయరు. సో నువ్వు ఆడ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చో, నీ దగ్గర ఎవరు రాడు. అదే నువ్వు ఆడ కూర్చొని నవ్వుకుంటూ కూర్చో అందరూ సరే వీడు ఎందుకు నవ్వుతుండు, వీడు ఎందుకు నవ్వుతుండు, వీడు ఎందుకు నవ్వుతున్నాడు అందరూ ఈగర్‌గా ఉంటారు. అది నువ్వు కూర్చొని ఏడ్చినావు అనుకో వీడు ఎందుకు ఏడుస్తున్నాడు ఎవరు ఈగర్‌గా ఉండరు. అంటే ఏంది? వెన్ యూ ఆర్ సాడ్ యూ ఆర్ వైబ్రేటింగ్ ఎట్ వెరీ లో ఆసిలేషన్స్. చాలా తక్కువ వైబ్రేషన్స్ నీ లోపల ఉంటాయి కాబట్టి ఎవడికి నీ దగ్గర రావాలని ఉండదు బేసిక్‌గా. అదే వెన్ యూ ఆర్ హ్యాపీ, వెన్ యూ ఆర్ జాలీ అండ్ వెన్ యూ ఆర్ వెన్ యూ హావ్ ఎ బిగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ సడెన్‌లీ చూడండి ఎప్పుడన్నా క్రౌడ్ పోయి బాగా నవ్వండి. క్రౌడ్ అంతా చూసి నీ దగ్గరకొచ్చి మాట్లాడి ఏమైంది? ఏమైంది? అంటే ఆ హ్యాపీనెస్‌ని వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ హై వైబ్రేషన్. ఇట్స్ ఎ పాజిటివ్ వైబ్రేషన్. కాబట్టి ఆ హ్యాపీనెస్ వల్ల వాళ్ళ మైండ్ కూడా యాంటీనా షార్ప్ అయ్యి వాళ్ళు కూడా అలర్ట్‌గా అవుతారనమాట. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఎవరైతే దీన్ని నేర్చుకుంటారో ఈ క్రియేటివ్ ఇమాజినేషన్, ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎప్పటికప్పుడు షార్ప్‌గా, హ్యాపీగా ఉండడానికి నేర్చుకుంటారో ఎవరైతే దే విల్ డూ మిరాకిల్స్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ పీపుల్ చూడండి దే ఆర్ వెరీ హ్యాపీ. దే స్మైల్ ఎట్ ఎవ్రీ సిట్యుయేషన్. ఎంత 100,00,00,000 లాస్ అయినా ఓకే నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,00,000 లాస్ అయినా ఓకే నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే బాధపడడం వల్ల కొత్త థాట్స్ రావు. అది నవ్వడం వల్ల అట్‌లీస్ట్ ఆ 100,00,00,000ని రికవరీ చేసే థాట్స్ వస్తాయి నీకు. కాబట్టి ఫ్రెండ్స్ ఇఫ్ యూ వాంట్ టు బి లైక్ ఎ సూపర్ హ్యూమన్, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ బ్రెయిన్ పవర్, ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ సో మెనీ థింగ్స్, if you have to send so many things, if you want to be alert all the time, you have to do what? You have to be happy, you have to be smile at every situation, you have to raise your vibration by being happy, by telling yourself a positive statement. Yes I am happy, yes I am feeling good, yes I am feeling jolly అని నీకు నువ్వు చెప్పుకున్నప్పుడు
నీ లోపల సర్టెన్ వైబ్రేషన్స్ రైజ్ అవుతాయి. గుడికెళ్ళినప్పుడు మనందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. బాధ ఫీల్ అవుతారా? అవ్వడు. ఎందుకంటే గుడిలో అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ హై వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి, ఆ సిట్యుయేషన్‌లో నువ్వు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా నీ బాడీలో ఆ హై వైబ్రేషన్స్ ఉండడం వల్ల యూ విల్ బి హ్యాపీ ఆల్ ద టైమ్. గుడికి పోయి ఎవడైనా ఏడ్చేటోడు ఉంటాడా? గుడికి పోయి ఎవడు ఏడవడు. గుడికి పోయి అందరూ నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఉంటారు. ఎందుకు? ఎందుకంటే దట్స్ సింప్లీ అబౌట్ యువర్ హై వైబ్రేషన్. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు అండర్‌స్టాండ్. యూ హావ్ టు రైజ్ యువర్ వైబ్రేషన్స్. మనం మన వైబ్రేషన్‌ని రైజ్ చేయాలి టు అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. టు మేక్ అవర్ బ్రెయిన్ ఎ సూపర్ బ్రెయిన్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు. 2 రోజులతో వచ్చేది కాదు. మన వైబ్రేషన్ పెరగాలంటే సడెన్‌గా పెరిగేది కాదు. ఓవర్ పీరియడ్, ఓవర్ సమ్ టైమ్, విత్ పేషెన్స్, విత్ పర్సిస్టెన్స్, విత్ డెడికేషన్ మనం దీన్ని సాధించొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఉండదు. యాంగ్జైటీ ఉండొద్దు. మనం సాడ్‌గా ఉండొద్దు. మనం బాధపడొద్దు. దేనికోసం బాధ? ఏం లాస్ అయినా కానీ, అయితే గాని బాధ ఎందుకు పడాలి? దాని గురించి మనం బాధొద్దు. రైట్? మనం బాధపడొద్దు. మనం డిప్రెషన్‌గా ఫీల్ అవ్వద్దు. మనం సాడ్‌గా ఉండొద్దు. ఎటువంటి నెగెటివ్ వైబ్రేషన్స్ మన దగ్గరికి రావద్దు. మనం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఏమైనా గాని, రైట్, ఐ యామ్ బ్రీతింగ్, ఐ యామ్ అలైవ్, రైట్, ఐ యామ్ హ్యాపీ. అంటిల్ ఆర్ అన్లెస్ యూ ఆర్ బ్రీతింగ్, అంటిల్ ఆర్ అన్లెస్ యూ ఆర్ అలైవ్, యూ హావ్ టు బి హ్యాపీ. మనం శ్వాస పీల్చుకుంటున్నామంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. ఎంత కొట్టుకుపోయినా అవసరం లేదు మనకి. ఎందుకంటే అది మన బ్రెయిన్ పవర్‌ని తగ్గించేస్తుంది. కాబట్టి సింపుల్. డూ నథింగ్, జస్ట్ బీ హ్యాపీ, స్మైల్ ఎట్ ఎవ్రీ సిట్యుయేషన్, రైజ్ యువర్ వైబ్రేషన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఎ బెటర్ లైఫ్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ మీకు బ్రెయిన్ గురించి కొంచెం మంచి బెటర్ పాయింట్స్ ఇచ్చినట్టున్నా. ఈ రోజు నుంచి మీరు బ్రెయిన్‌ని అలర్ట్‌గా చేయండి. మన బ్రెయిన్‌ని సూపర్ బ్రెయిన్ లాగా కన్వర్ట్ చేసుకోండి. అండ్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ ఫ్రెండ్స్. Have a alert life, have a conscious life. So that's all for today, guys. Take care, everybody. Jai Hind, friends. See you all tomorrow.